టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో అనుమతి లేకుండా గత రాత్రి ప్రచారం చేశారని ఆయనపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో వెంకటరామిరెడ్డి, మాజీ సూడాస్ చైర్మన్ రవీందర్ రెడ్డిపై పోలీసులు నమోదు చేయగా గత రాత్రి ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులపై వెంకటరామిరెడ్డి సమావేశమయ్యారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మరోవైపు వెంకటరామిరెడ్డిపై రఘునందన్ రావు కూడా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి డబ్బులు పంపిణీ చేస్తున్నాడని, పోలీస్ కమిషనర్ ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అనుమతి లేకుండా సమావేశం నిర్వహించిన వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 39 జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారికి ప్రభుత్వ టెలిఫోన్ నెంబర్ కి నేను కాల్ చేసి సేమ్ మ్యాటర్ ని ఫిర్యాదు చేశాను. సార్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి భిన్నంగా ఇక్కడ ఒక సమావేశం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బహుశా పాత కలెక్టర్ ఇంకా జిల్లా కలెక్టర్ అనుకొని అందరు అధికారులను పిలిచి మీటింగ్ పెడుతున్నాడు సార్ అంటే, ఇప్పుడే పంపిస్తామని అయ్యగారులు అందరు వచ్చేసరికి రాత్రి 10:10 జరిగింది. ఫంక్షన్ హాల్ కి ఎఫ్ఎస్టి టీం వచ్చేసరికి, ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి ఎవరు చెప్పిరని నాకు తెలియదు. నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సిపి గారు చెప్పిరని నేను అనను. కానీ సమాచారం మాత్రం వెంకటరామిరెడ్డి గారికి చేరింది. వెంటనే ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి అన్ని లైట్లని, జనరేటర్లని బంద్ చేసి కరెక్ట్ 10 గంటలకి 5 నిమిషాల ముందు, స్క్వాడ్ గేట్ దగ్గరకు రావడానికి 5 నిమిషాల ముందు మరి ఎవరు ఫెసిలిటేట్ చేసిరో ఇలా ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో అనుమతి లేకుండా గత రాత్రి ప్రచారం చేస్తారని ఆయనపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో వెంకటరామిరెడ్డి, మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గత రాత్రి ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో వెంకటరామిరెడ్డి సమావేశమయ్యారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకటరామిరెడ్డిపై సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గత రాత్రి ఆయన కొంతమంది ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో రెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంకి అనుమతి లేదు, అదేవిధంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ దీంతో పోలీసులు వెంకటరామిరెడ్డి, అదేవిధంగా కూడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డిపై ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు మెదక్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి రఘునందన్ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులకు కాసేపటి క్రితమే కలిశారు. వాళ్ళకి ఫిర్యాదు కూడా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించాడు, ఆయన కొంతమంది ఉద్యోగులతో ఎటువంటి అనుమతి లేకుండా రెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించాడు. దీనికి సంబంధించి తాము పోలీస్ కమిషనర్ కావచ్చు, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫోన్ లో ఫిర్యాదు చేసాం, అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్ కి సంబంధించి కూడా దాదాపు ఒక గంట తర్వాత అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కొంతమంది ఉద్యోగులు పవర్ కట్ చేసి గోడ దూకి బయటకు వెళ్లారు. వెంకటరామిరెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి కమిషనర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి ఇక ఈ ఇద్దరు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది, మరోవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్ కూడా ఫిర్యాదు చేశారు. మరి ఎలక్షన్ కమిషన్ అధికారులు వెంకటరామిరెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. కాంగ్రెస్ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే సిద్దిపేట 3 టౌన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఇక అక్కడ ఉన్నటువంటి కొంతమందిని కూడా వాళ్ళు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరూ ఉద్యోగులు కావడంతో కొందరు అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ సునీల్.